అండ్ మన హిందువులు ఎవరైతే ఉన్నారో జనరల్‌గా అంటే హిందూ ధర్మంలో హిందువులుగా పుట్టిన వాళ్ళు గూడా ఈ మధ్య కాలంలో బొట్టు పెట్టుకోవడం కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తున్నారు. అంటే పాటించడం గుడికెళ్ళేంత టైం గూడా వాళ్ళకుండదు. పైగా భగవద్గీత గాని, రామాయణం గాని ఇలాంటివి చదవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటారు? చెప్పేవాళ్ళు లేరు. హ్మ్. పాయింట్ 1. నెక్స్ట్ ముస్లిమ్స్‌కి, క్రిస్టియన్స్‌కి ఉన్నట్టు వీక్లీ వన్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి రిలీజియస్ ప్లేసెస్‌లో ప్రేయర్ కోసము అనే సిస్టమ్ మనకి లేకపోవడం. హ్మ్. నెక్స్ట్ ఫ్రీడమ్ ఎక్కువ ఉండడం. ఓకే. చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఇవి దూరం అవుతున్నాయి. ఓకే. బట్ దెన్ బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలా, బొట్టు సైజ్ ఇంత ఉండాలి అని కాదు పాయింట్. హ్మ్. పాయింట్ ఏంటంటే బీ ప్రౌడ్ టు బీ ఏ హిందూ. జీన్స్ వేసుకోండి, షార్ట్స్ వేసుకోండి, పర్వాలేదు. మీరు డాన్స్ చేయండి, ఫ్రెండ్స్తోని పార్టీస్కి వెళ్ళండి, కాఫీ షాప్స్కి వెళ్ళండి. బట్ బీ ఇన్ సోయితో ఉండాలి. నేను హిందూని, హిందూ ధర్మం పట్ల నాకు బాధ్యత ఉంది అనే సోయితో ఉన్నప్పుడు మీరు మీ అటైర్ డజంట్ మ్యాటర్. హ్మ్. నెక్స్ట్ గీత చదవడానికి, రామాయణం చదవడానికి అంటే దాన్ని కంటెంప్లేట్ చేసుకోగలగాలి. అంటే అవి చదివి బట్టి బట్టి నేర్చుకొని బాంబులు వేయడానికి మనది ఉన్మాదమైన మతం కాదు, మనది ఆధ్యాత్మిక చింతన. అంటే హ్మ్. హూ am I, వై am I born, ఈ థాట్స్ నుంచి వచ్చినప్పుడు మీకు రామాయణం అర్థం చేసుకోండి, మహాభారతం అర్థం చేసుకొని దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. హ్మ్. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కొంచెం కాంట్రవర్షియల్ అవ్వచ్చు. ఉమెన్ పర్స్పెక్టివ్లో అంటే మనం ఎట్లా తీసుకోవాలంటే ఈ లైఫ్లో మనకు ఫీమేల్ బాడీ ఉంది హ్మ్. కాబట్టి శరీర ధర్మ అంటారు. అంటే దాని అనుగుణంగా మనం ప్రవర్తించాలి. అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు, మనం వేసుకుంటాం. వాళ్ళు చీర కట్టుకుంటే ఎంత ఆక్వర్డ్గా ఉంటారో, ఆ! కానీ మనం చీర కట్టుకుంటే బాగుంటాం, జీన్స్ వేసుకున్నా బాగుంటాం. బావుంటాం. ఇది మనకున్న అడ్వాంటేజ్, డబల్ అడ్వాంటేజ్ ఉమెన్కి. ఈ డబల్ అడ్వాంటేజ్ ఉన్న ఉమెన్ మన ఇతిహాసాల నుంచి, నెక్స్ట్ మన పురాణాల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సీతమ్మ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సీతాదేవి ఎంత కమిటెడ్ ఉన్నా రాముడికి, రామయ్య మళ్ళీ రాజధర్మం కోసం ఆమెను వదిలేసినప్పుడు, ఆమె త్యాగం చేసినప్పుడు ఆమె ఆయనను తిట్టలేదు, అర్థం చేసుకొని ఆయన పిల్లల్ని ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అడవిలోకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత తిరిగి రా అని అన్నప్పుడు వచ్చిందా? రాలేదు. స్వాభిమానం ఉంది, అది నేర్చుకోవాలి మనం. ద్రౌపదీదేవి వస్త్రహరణం జరిగినప్పుడు ఒక ధర్మాన్ని, అంటే తనకు తాను ఒక ధర్మాన్ని అనుకున్న పాండవులు ద్రౌపది వస్త్రహరణం జరుగుతుంటే ఏం చేయకుండా ఉన్నారు, శక్తి ఉండి కూడా, మాట ఇచ్చినము అన్న ఉద్దేశం. కానీ ద్రౌపది వాళ్ళకి చెప్పింది అది కాదు ధర్మం, ధర్మం ఇక్కడ నన్ను రక్షించడం కూడా మీ ధర్మమే అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ద్రౌపది వస్త్రహరణంని ఆపినాక నాకు ఇంత ఇన్సల్ట్ అవ్వడానికి కారణం మీరే అని చెప్పేసి వాళ్ళకి డివోర్స్ ఇచ్చిందా? వాళ్ళనే మళ్ళీ ఇన్స్పైర్ చేసి వాళ్ళని సశక్తులు వేసి యుద్ధానికి సిద్ధం చేసి దుర్యోధనుని, దుశ్శాసనుని వాళ్ళ చేతనే చంపించింది. అయితే ఇవి నేర్చుకోవాలి మనం. కొంచెం హస్బెండ్ దగ్గర ప్రాబ్లం రాగానే డివోర్స్ అప్లై చేయడం, 494 వేసేయడం, ఇట్లాంటివి కాకుండా అండర్స్టాండ్ చేసుకొని ఎట్లా మనం ఈ జర్నీని టుగెదర్ వీ కెన్ లీడ్, టుగెదర్ వీ కెన్ సాల్వ్ అని ఆలోచించుకోవాలి. టాక్సిక్ మ్యారేజ్లో కూడా ఉండిపోవాలి, కొట్టినా సిగరెట్తో కాల్చినా ఉండిపోవాలని నేను చెప్పట్లేదు. వాటిని వదిలేయడమే ఫ్రీ విల్, అదే మన డెస్టినీ కూడా అవుతుంది. దాన్నే కర్మ సిద్ధాంతం కూడా చెప్తుంది. నువ్వు ఇంకొకరిని బాధ పెట్టొద్దు, నీ లోపల ఉన్న ఆత్మను కూడా నువ్వు బాధ పెట్టుకోవద్దనే చెప్తుంది. అట్లాంటప్పుడు టాక్సిక్ మ్యారేజ్లో ఉండక్కర్లేదు, గివప్ చేయొచ్చు. కానీ వేరే ఏ మ్యారేజ్ అయినా కూడా దాన్ని కాపాడుకోవాలి. అండ్ అట్లీస్ట్ వెన్ యూ హ్యావ్ ఎ చైల్డ్, ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు సేఫ్ ఇట్. నాకు ఒక కేసు వచ్చింది. అమ్మాయి ఫస్ట్ కేరళ అమ్మాయి, పెళ్ళయింది, ఒక బాబు పుట్టిన తర్వాత భర్తతో డివోర్స్ తీసుకున్నది, వచ్చేసింది. ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఒక ముస్లిం అతనితో ట్రాప్లో పడిపోయి అతన్ని పెళ్లి చేసుకున్నది. పెళ్ళి చేసుకున్న తర్వాత వాడు అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి డబ్బులతో లోన్లు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఆ లోన్ని ఫిల్ చేయడానికి ఈ అమ్మాయి కంటిన్యూస్గా జాబ్ చేయడం, కొడుకుని అమ్మ దగ్గర ఉంచేసి వచ్చింది. పిల్లలు వద్దు అని చెప్పిండు అనమాట ఈమెకు.
ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే నా ఫస్ట్ హస్బెండ్ బెటర్ మేడం, వీడి దుర్మార్గుడు అంటుంది. కాబట్టి మనకు ఒక డెస్టినీలో ఒక వ్యక్తితో పెళ్ళయింది అన్న తర్వాత ఆ లైఫ్ని అట్లా కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి, టుగెదర్గా జర్నీని లీడ్ చేయాలి. ఎందుకంటే లైఫ్ అనేది లెసన్స్ లెర్న్ చేయడానికి. ఇప్పుడు మీరు స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు లాలీపాప్లు అవి ఇష్టపడ్డారు, ఇప్పుడు తింటారా లాలీపాప్? ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయినాం. అట్లే లైఫ్లో కూడా ఫేజెస్లో మనం కొత్త కొత్త లెసన్స్ లెర్న్ చేస్తుంటాం. కాబట్టి ఎస్పెషల్గా మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి అమ్మాయిలు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. టాక్సిక్ అయితే 100% డైవర్స్ తీసుకోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఆ జర్నీని కంటిన్యూ. ఇందాక చెప్పిన అమ్మాయి కేసులో ఫస్ట్ హస్బెండ్ వాజ్ బెటర్ మేడం, వీడు నన్ను కొడుతున్నాడు అని అంటే మరి యూ లాస్ట్ కదా, లైఫే పాడైపోయింది కదా. నీ లైఫ్ పాడైపోయింది, ఆ అబ్బాయి లైఫ్ పాడైపోయింది, మీ ఇద్దరి వల్ల వచ్చిన ఆ బాబు లైఫ్ పాడైపోయింది.